నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో సోషల్ మీడియా ట్రోలింగ్లపై తీవ్ర చర్యలు తప్పవు భీమవరంలో హెచ్చరించిన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అజిత చేసిన అభివృద్ధిని గుర్తించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధిక మెజారిటీతో గెలిపించాలి తణుకులో విజ్ఞప్తి చేసిన రాష్ట్ర మంత్రి కారుమూరి బీసీల సంక్షేమం కోసం ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన ఘనత తెలుగుదేశం జనసేన బీజేపీల కూటమిదే వెల్లడించిన తణుకు దేశం అభ్యర్థి ఆర్మిల్లి తణుకులో వేర్వేరుగా నిర్వహించిన అంతర్జాతీయ పిచ్చుకల సంతోష దినోత్సవ వేడుకలు ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థల్లో ప్రత్యేకంగా సభలు సమావేశాలు ఉండి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన తెలుగుదేశం అభ్యర్థి రామరాజు ఇండిపెండెంట్ అభ్యర్థి శివరామరాజు జగన్ పాలన మెచ్చే పార్టీలో చేరుతున్న ప్రజలు పెనుగొండ మండలంలో పేర్కొన్న ఆచంట వైసీపీ అభ్యర్థి చెరుకువాడ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించిన అభ్యర్థులు వ్యవహరించాలి రాజమండ్రిలో స్పష్టం చేసిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత ఓటు హక్కును అందరూ సద్వినియోగం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి రాజమండ్రి వృద్ధ జనాశ్రమంలో ఉద్బోధించిన స్వీప్ జిల్లా నోడల్ అధికారి సుభాషిణి దేవాలయాలను పరిరక్షిస్తూ సంస్కృతిని కాపాడాలి గ్రామ ప్రజలకు హితవు పలికిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో సోషల్ మీడియా ట్రోలింగ్లను తీవ్రంగా పరిగణిస్తామని జిల్లా ఎస్పీ డాక్టర్ వేజెంట్ల అజిత భీమవరంలో బుధవారం తెలిపారు ఆన్లైన్ వేధింపులు సోషల్ మీడియా ట్రోలింగ్లు తప్పుడు వార్తల ప్రచారాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు అలాంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ నేపథ్యంలో వాట్సాప్ ఫేస్బుక్ గ్రూపుల్లో అడ్మిన్ బాధ్యతలపై అవగాహన కలిగి ఉండాలన్నారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తణుకు నియోజకవర్గంలో తాను నిర్వహించిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి స్థానిక శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు పట్టణంతో పాటు తూర్పు వెప్పరు గ్రామానికి చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు ఆయన సమక్షంలో వైసీపీలో చేరిన సందర్భంగా మంత్రి మాట్లాడారు ముఖ్యంగా కొత్తగా వచ్చిన వారికి పార్టీ జెండా కప్పి సాదరంగా ఆహ్వానించారు పేదల అభివృద్ధి కోసం గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తమ ప్రభుత్వం పాటుపడ్డట్లు చెప్పారు ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికి అందేలా చర్యలు చేపట్టడం వల్ల అన్ని వర్గాల ప్రజలు జగన్ వెంట ఉన్నట్లు చెప్పారు ఇరవరం మండలం ఈస్ట్ వెప్పర్ గ్రామం నుంచి జనసేన నుంచి మరి ఇవాళ 50 ఫ్యామిలీలు మరి వైఎస్ఆర్ పార్టీ కుటుంబంలోకి రావటం జరిగింది వాళ్ళకి స్వాగతం చెప్తూ ఇవాళ ఏదైతే మరి అలాగే టౌన్లో 8వ వార్డు నుంచి కూడా ఒక 50 ఫ్యామిలీలు తెలుగుదేశం జనసేన నుంచి కూడా మరి తెలుగుదేశం నుంచి మన వైఎస్ఆర్ కుటుంబంలోకి రావటం జరిగింది వాళ్ళకి స్వాగతం పలుకుతూ ఉన్నాను ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు ప్రాంతాల కులాల మతాల అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా మేలు జరిగే విధంగా పేదరికం తగ్గే విధంగా అందరికీ భవిష్యత్తుని ఏర్పాటు చేస్తూ పార్టీలు ప్రాంతాల కులాల మతాల అతీతంగా మరి అందరికీ కూడా సహాయపడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు రావాలి కావాలి ఆయన కోసం మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మీరందరూ కూడా రావటం చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు 27వ తారీఖు నుంచి మరి బస్సు యాత్ర కూడా స్టార్ట్ చేస్తున్నారు ఇంకా పెద్ద ఎత్తున జాయిన్ అవుతానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను కలిసికట్టుగా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధిక ఓట్లు వచ్చేటట్టు నన్ను గెలిపించేటట్టు నన్ను కానుకగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటట్టు వీళ్ళందరూ కూడా కొత్త నిశ్చయంతో ఉన్నందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు చిట్టూరి శ్రీ వెంకట సుబ్బారావు పట్టణ అధ్యక్షులు మంగిన సూర్య సత్యనారాయణ యువజన విభాగం పట్టణ అధ్యక్షులు చేసెట్టి లలితాశంకర్ నాయకులు డోలా సింహాద్రి కుడుపూడి చంద్రరావు గంజి సతీష్ నున్నా దుర్గాప్రసాద్లు పాల్గొన్నారు
బీసీల సంక్షేమం కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టోను విడుదల చేసిన ఘనత తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలకే దక్కిందని తణుకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో ఇరగవరం మండలం చిన్నరాముని చెరువు, పిల్లివారిపాలెం గ్రామాలకు చెందిన ప్రజలు మూకుమ్మడిగా తెలుగుదేశంలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. తొలి నుంచి బీసీల అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ పనిచేస్తున్నట్లు చెప్పారు. ఇరగవరం గ్రామం చెరువు, పిల్లివారిపాలెం గ్రామం నుండి దాదాపు 100 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరటం, వారందరికీ కూడా స్వాగతం పలుకుతూ బీసీ వర్గాలకు చెందిన వారు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరుతూ బీసీలకు జరిగినటువంటి అన్యాయాన్ని వారందరూ కూడా ఈరోజు బాధపడుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూడొచ్చు. ఈ 5 సంవత్సరాలను కూడా బీసీ సప్లాన్ నిధులన్నీ కూడా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. గతంలో బీసీల మీద దాడులు, బీసీలకు రక్షణ లేకుండా పోయినటువంటి పరిస్థితి. అలాగే నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదలతో ఇంటి పన్ను, చెత్త పన్ను ఇటువంటివన్నీ కూడా ధరలు పెంచేసి, కరెంటు బిల్లులు పెంచి, ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచి, డీజిల్ పెట్రోల్ ధరలు పెంచి ఈరోజు అన్ని విధాలుగాను కూడా పేద దిగువ మధ్య తరగతి ప్రజలకి ఎన్నో ఇబ్బందులకి గురి చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈరోజు చిన్నరామన్ చెరువులో ఉన్నటువంటి మొత్తం బీసీ వర్గానికి చెందిన వారందరూ కూడా తెలుగుదేశం పార్టీ మద్దతుగా మూకమ్మడిగా ఈరోజు చేరటం చాలా సంతోషం. వారు అందరూ కూడా ఒకటే మాట చెప్పేది, బీసీలకు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే న్యాయం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో న్యాయం జరిగింది. మరలా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల వారందరూ కూడా విశ్వాసంతో ఈ రోజు ముందుకు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, మండల పార్టీ అధ్యక్షులు గోపిశెట్టి రామకృష్ణ, జిల్లా కార్యదర్శి వేండ్ర నాగు, గ్రామ నాయకులు పాల్గొన్నారు. ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని తణుకులో ప్రకృతి ప్రియులు బుధవారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ మేరకు వివిధ విద్యాసంస్థల్లో ప్రత్యేకంగా సమావేశాలను ఏర్పాటు చేసి పిచ్చుకల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. మానవ చర్యల కారణంగా ఎన్నో జీవరాశులు క్రమంగా పొడిమి నుంచి నిష్క్రమిస్తున్నాయి. ఒకప్పుడు అన్ని లోగిళ్లలో కిచకిచమంటూ గంతులేస్తూ చురుగ్గా ఎగిరిన పిచ్చుకలు సైతం అలాగే కనుమరుగవుతున్నాయి. గతంలో ఎక్కడ చూసినా పెద్ద సంఖ్యలో సందడి చేసిన పిచ్చుకలు కొన్నేళ్లుగా ఇళ్ల వద్ద పరిసరాలలో అంతగా కనిపించడం లేదు. ఒకప్పుడు పిచ్చుకలు లేని ఇల్లు ఉండేది కాదు. వాటి సాదాసీదా జీవనశైలిలో మనిషి చర్యలు చిచ్చుపెట్టాయి. పిచ్చుక శాస్త్రీయ నామం పాసర్ డొమెస్టికస్. ఈ చిన్ని పక్షి దాదాపు 15 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. పిచ్చుకలు సర్వభక్షకాలు. క్రిమికీటకాలను, అన్ని రకాల గింజలను తింటాయి. వ్యవసాయంలో పురుగులను భక్షిస్తూ పంటలను కాపాడతాయి. ప్రకృతి పరిరక్షణకు పనికొచ్చే పిచ్చుకలు 2005 నుంచి కనుమరుగవడం అధికమైనట్లు బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ పరిశీలనలో తేలింది. ముఖ్యంగా వ్యవసాయంలో క్రిమి సంహారాల వాడకం విపరీతంగా పెరిగిపోవడం వలన సాంద్రత తగ్గిపోవడం, ఆహారం కోసం ఇతర పక్షుల నుంచి పోటీని తట్టుకోలేకపోవడం వంటివి పిచ్చుకలపై తీవ్ర ప్రభావం చూపాయి. మహారాష్ట్రలోని నాసిక్కు చెందిన నేచర్ ఫర్ ఎవర్ సొసైటీ అనే పర్యావరణ స్వచ్ఛంద సేవా సంస్థతో జరిపిన చర్చల ఫలితంగా 2010 మార్చి 20వ తేదీన ప్రపంచ పిచ్చుకల దినోత్సవం ఆవిర్భవించింది. అప్పటి నుంచి అన్ని దేశాల ప్రజలు ఈ రోజున ఒక వేడుకగా జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా తణుకుకు చెందిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పిచ్చుకల దినోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహించి వాటి పరిరక్షణకు కృషి చేస్తామని విద్యార్థులు శపథం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు తాళాబత్తుల రామకృష్ణ మాట్లాడుతూ ప్రకృతి ద్వారా సంక్రమించిన ప్రతి జీవికి ప్రత్యేకత ఉందన్నారు. వీటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మానవాళిపై ఉందన్నారు. పిచ్చుకలను సంరక్షిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం. ఐ లవ్ స్పారోస్. పక్షులను రక్షించుకుందాం, పిచ్చుకలను రక్షిద్దాం, జీవావరణాన్ని కాపాడుకుందాం. ఓకే, ఐ లవ్ స్పారోస్. పిచ్చుకలకు ఆహారం పెడదాం, ప్రకృతిని సంరక్షించుకుందాం, జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం. ప్రకృతిలో బ్రతుకుతున్నాం కాబట్టి ప్రకృతిలో ఉండే ప్రతి జంతువు, జీవి కూడా మనకి
ఉపయోగకరమైంది, మనకు మేలు చేసేది అని చెప్పి ఆ భగవంతుడు సృష్టించాడు. మన ఇంటికి అప్పుడప్పుడు పిచ్చుకలు వస్తున్నాయి. అవి పిచ్చుకలు సౌండ్స్ కూడా వింటూ ఉంటారు. ఒక రకమైనటువంటి సౌండ్స్ తోటి వచ్చి మన యొక్క ప్రకృతిని కాపాడడంలో చాలా ముఖ్య పాత్ర వహించడం జరుగుతుంది. ప్రజలందరినీ కూడా మేల్కొల్పినాయి. అటువంటి పక్షి జాతుల్లో ఒక ముఖ్యమైనటువంటి పక్షి జాతి ఇది. భారతదేశంలో ఎక్కువగా ఉండేటువంటి ఈ యొక్క పిచ్చుక అనేది ఈ రోజున అంతరించిపోవడం వల్ల జరిగే అనర్థాలు మనం ఈ రోజున చూస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క ఇవి ప్రకృతిలో ఉండేటువంటి కొన్ని జీవులను తింటూ ఉంటాయి. అదేవిధంగా ఆ ప్రకృతిని సంరక్షించడానికి తన వంతు పాత్ర వహించడం జరుగుతూ ఉంటుంది. ప్రతి పక్షి కూడా ప్రకృతికి, అదేవిధంగా ప్రకృతికి హెల్ప్ చేస్తుందంటే మానవుడికి హెల్ప్ చేసినట్టే. కానీ మనం ఏం చేస్తున్నామంటే కొన్ని రకాలైనటువంటి కాలుష్యాన్ని వెదజల్లడం వల్ల, మన వల్ల, అది ఎలక్ట్రానిక్ డివైసెస్ వల్ల అవ్వచ్చు, లేకపోతే వేరే వాయు కాలుష్యం అవ్వచ్చు, లేకపోతే వాయు కాలుష్యం వల్ల కూడా చనిపోతూ ఉంటాయి పక్షులు. మరి ఈ రోజున పక్షులు చనిపోతున్నాయని చెప్పి దీనికి ఒక సంస్థను ఏర్పాటు చేశారు, వరల్డ్ స్పారోస్ ఆర్గనైజేషన్ అని చెప్పి. మీరు యూట్యూబ్లో కానీ లేకపోతే అక్కడ కానీ టైప్ చేస్తే వరల్డ్ స్పారోస్ ఆర్గనైజేషన్, ప్రపంచ పక్షుల సంస్థ అనేది ఒకటి ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం 2010వ సంవత్సరం నుంచి కూడా ఈ పక్షుల్ని సంరక్షించాలి. నువ్వు ప్రకృతిని సంరక్షించావంటే అది నిన్ను సంరక్షిస్తుంది. అంతర్జాతీయ సంతోష దినోత్సవాన్ని తణుకులో బుధవారం ఆనందంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా పలు సంస్థలు, సభలు, సమావేశాలు నిర్వహించి సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. సంతోషమే సగం బలం అన్నారు పెద్దలు. మనిషి సంతోషంగా ఉండడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. సానుకూల దృక్పథం పెరిగి సమస్యలను సులభంగా పరిష్కరించుకోగలం. శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం ఆనందంగా ఉన్నప్పుడు శారీరక వ్యాయామాల పట్ల శ్రద్ధ, ఆటల మీద ఆసక్తి పెరుగుతాయి. ఆత్మవిశ్వాసము అధిక స్థాయిలో ఉంటుంది. కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి కలుగుతుంది. మనిషిలో సంతోషానికి సూచిక చిరునవ్వు. ఆధునిక యుగంలో జీవన పోరాటంలో అలసిపోతున్న మనిషి ఒత్తిళ్లకు లోనై చిరునవ్వును మరిచిపోతున్నాడు. సంతోషం ప్రాధాన్యాన్ని గుర్తించిన భూటాన్ సంతోష సూచియే నిజమైన ఆరోగ్య సూచి అని ప్రపంచానికి చాటింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని 2013 నుంచి ఐక్యరాజ్య సమితి సంతోషం ప్రాముఖ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియచేస్తూ ప్రజల జీవన విధానంలో మార్పు తేవడానికి ఏటా మార్చి 20వ తేదీన అంతర్జాతీయ సంతోష దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల పరమార్థం సైతం మానవుడు సంతోష శ్రేయస్సులతో బతకడమే. పేదరికం అంతం చేయడం, మనుషుల మధ్య అంతరాలను తగ్గించడం, భూగోళాన్ని రక్షించడమే. ఈ 3 సార్వత్రిక లక్ష్యాలు ప్రపంచ దేశాల ముందున్నాయి. వీటిని పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సమితి కోరింది. ఈ సందర్భంగా తణుకు రూట్స్ స్కూల్ ఆధ్వర్యంలో సంతోష దినోత్సవాన్ని నిర్వహించి విద్యార్థులను భాగస్వామ్యులను చేశారు. ఇందులో భాగంగా స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎల్కే త్రిపాఠి మాట్లాడుతూ అందరూ ఆనందంగా ఉండేందుకు ప్రయత్నించాలని సూచించగా ఉపాధ్యాయుని టి ఇందిరాకుమారి కూడా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొని నినాదాలిచ్చి సంతోషాలను పంచుకున్నారు. Our mental health will be sound. That means it will be good health, mental health. To maintain mental health, the United Nations are declared today as the International Day for Happiness. So be happy always. And this year's theme is reconnecting happiness with the building resilient communities. Our inviting all the communities in our country and in the world, there should be a proper harmony, and everyone should be in happiness. And I hope in the coming years our India will be the #1 in the world in the World Happiness Index. Okay, so students, always be happy. How you will become happy? Open-minded. Be open-minded. Be truthful. Okay.
తణుకు మండలం దువ్వ గ్రామంలో వేంచేసి ఉన్న రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవాలలో భాగంగా స్వామివారి రథోత్సవాన్ని బుధవారం భారీగా నిర్వహించి భక్తిని చాటుకున్నారు. గోవింద నామస్మరణతో ముఖ్యమైన వీధుల్లో సాగిన ఈ యాత్రను తిలకించేందుకు ప్రజలు ఇళ్లల్లోంచి బయటకు వచ్చారు. జనం అధిక సంఖ్యలో ఉండడంతో పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి పిల్లి సూర్యనారాయణ, నిర్వాహకులు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.